హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి వ్లాగ్ని షేర్ చేయబోతున్నా అండి. సో మేము వచ్చేసి ఈరోజు 4Mకి వెళ్ళామన్నమాట. 4M సుజనమాలో. సో మాకు వచ్చి చాలా వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఇంకా పిల్లలకి బోర్ కొడుతుంది, చాలా రోజులు అయిపోయింది కదా ఇంట్లో నుంచి బయటికి రాక. అందుకనేసి వాళ్ళు కొంచెం రిఫ్రెష్ ఇద్దామనేసి ఇంకా ఇక్కడికి పిలుచుకొచ్చాను. సో ప్రికాషన్స్ తీసుకొని వచ్చాను అనమాట. ఇంకా ఇక్కడ జోకర్ బొమ్మ దగ్గర పిక్స్ దిగారు పిల్లలు. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ. సో మాకు చాలా దగ్గర అనమాట. సో దగ్గరైనా చాలా రేర్గా వస్తామన్నమాట. ఈ కరోనా వల్ల చాలా నెలలు క్లోజ్ చేశారు కదా. సో రీసెంట్గానే ఓపెన్ చేశారు. ఇంకా పిల్లలకి కూడా అస్సలు బయట పిలుచుకురావడం లేదనమాట వాళ్ళని ఇంట్లో నుంచి. సో చర్వేతాన్ని అయితే అసలు మంత్స్ బేబీ ఉన్నప్పుడు బయటకు తీసుకొచ్చాము. ఇంకా చాలా రోజులైంది కదా, తనకి కూడా కొంచెం బాగుంటుంది, తను తిరగడానికి ఎక్కువ, అందుకనేసి పిలుచుకొని వచ్చామన్నమాట. సో చూడండి, మాల్ వచ్చేసి డెకరేషన్ చేస్తున్నారు, క్రిస్మస్ వస్తుంది కదా అండ్ న్యూ ఇయర్ కోసం అనేసి. ఇక్కడ వచ్చేసి 4Mలో గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా స్టాల్స్ పెడతామన్నమాట. జ్యువెలరీ కానివ్వండి, సో ఇలా హెయిర్ యాక్సెసరీస్, క్లాత్స్ ఇవన్నీ పెడతారనమాట స్టాల్స్. సో ఇంతకుముందు జ్యువెలరీ కలెక్షన్ బాగుండే, ఈసారి ఆ స్టాల్ లేదనమాట, ఇది ఒక్కటే ఉంది. ఇంకా క్లాత్స్, ఇలా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఇలా ఉన్నాయన్నమాట కింద స్టాల్స్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో. సో ఇంకా మేము ఇక్కడ నుంచి ఇంకా స్పార్కి వెళ్ళామన్నమాట. స్పార్లో ఈజీ బై ఉంది కదా, సో అక్కడ ఒకసారి క్లాత్స్ చూద్దాం ఎలా ఉన్నాయి అనేసి. సో పిల్లలకి నేను ఎక్కువగా స్పార్ అంటే ఈజీ బై ఉంటుంది కదా, ఈజీ బైలో అండ్ మ్యాక్స్లో తీసుకుంటుంటాను పిల్లలకి వచ్చేసి. సో ఇప్పుడు మనకి న్యూ ఇయర్ వస్తుంది అండ్ క్రిస్మస్ కదా, చాలా మంచి కలెక్షన్ ఉందన్నమాట ఈజీ బైలో. సో ఇది వచ్చేసి ఈజీ బై అనమాట. కింద గ్రౌండ్ ఫ్లోర్ స్పార్ ఉంది కదా, అందులో ఈజీ బై ఉంటుందన్నమాట. సో మంచి బ్రాండే ఈజీ బై అనేది, చాలా మనీకి వస్తాయి అనమాట క్లాత్స్ అనేటివి. సో ఇంకా ఇక్కడ వచ్చేసి కొన్ని కిచెన్ వేర్ ఐటమ్స్ చూపిస్తున్నాను అండి స్పార్లో. సో ఇక్కడ కూడా ఆఫర్స్ అనేవి చాలా బాగానే ఉన్నాయన్నమాట, కిచెన్కి సంబంధించినవి ఐటమ్స్ అన్నీ కూడా. సో ఒక 3 కంటైనర్స్ 4 కంటైనర్స్ అలా కలిసి 99 రూపీస్, ఒక 4 కంటైనర్స్ అలా వచ్చేసి 129 రూపీస్, అంటే వాటి సైజులలో బట్టి అలా ఉన్నాయన్నమాట కాస్ట్. సో ఇది వచ్చేసి 99 రూపీస్ అనమాట, 5 వచ్చేసాయి. అండ్ ఇవి వచ్చేసి 4 ఉన్నాయి కదా, ఇది వచ్చేసి 129 అనమాట. ఇది కూడా 129, ఇందులో కూడా 4 ఉన్నాయన్నమాట, 4. సో ఇలా అన్ని కలెక్షన్ బాగుందనమాట ఈసారి స్పార్లో కూడా. సో ఇవన్నీ కూడా కిచెన్కి సంబంధించినవి, టప్పర్ వేర్ ఐటమ్స్ అండ్ కిచెన్లో మనం స్టోర్ చేసుకుంటాం కదా డబ్బాలు, అవన్నీ అనమాట. సో అన్నీ కూడా ఒకసారి రౌండప్ చేసామన్నమాట, అన్నీ ఒకసారి, అంటే విండో షాపింగే జస్ట్, ఏమీ అయితే కొనలేదు. సో ఇంకా ఇవి వచ్చేసి ప్లేట్స్ ఉంటాయి కదా సర్వ్ చేసేటివి, అవి అనమాట, బౌల్స్ అన్నీ కూడా. సో ఇవి వచ్చేసి బై 1 గెట్ 2 ఆఫర్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఇవి వచ్చేసి కాఫీ మగ్స్ ఉంటాయి కదా, అలా అనమాట. సో కొంచెం డిఫరెంట్గా ఉండే కలెక్షన్స్ అన్నీ కూడా వీడియోలో షూట్ చేశాను. సో అవి ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక కప్ ఉంది కదా పెద్దది, అది వచ్చేసి 85 రూపీస్ అనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది అనమాట మోడలు. సో కప్పు కూడా చాలా పెద్దదే ఉందన్నమాట. సో అలా అన్నీ కవర్ చేసుకొని వచ్చాను అనమాట, అంటే జస్ట్ విండో షాపింగ్, ఏమైతే పర్చేస్ చేయలేదు. అండ్ ఇది వచ్చేసి మార్కెట్ 19 అనమాట. సో ఈ టెడ్డీ బేర్స్ చూడగానే ఇంకా చెర్రీ వాటిని గట్టిగా హగ్ చేసుకుంది చూడండి. అసలు ఆ టెడ్డీ బేర్ని పట్టుకొని ఎలా నడుస్తుందో. సో తననైతే చాలా చిన్న బేబీగా ఉన్నప్పుడు, మేము యాక్చువల్గా ఆలగడ్డ నుంచి ఇక్కడికి 6th మంత్లో వచ్చాము, బేబీ చిన్నగా ఉన్నప్పుడు. తర్వాత బయటికి ఎక్కడ పిలుచుకోలేదన్నమాట. చాలా రోజుల తర్వాత పాపను బయటికి పిలుచుకొచ్చాము. సో తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పరిగెత్తనే ఉందన్నమాట, ఒక్క చోట కూడా కుదురుగా కూర్చోలేదు. ఇది వచ్చేసి మార్కెట్ 19 అనమాట. సో ఇందులో కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది, కిచెన్కి సంబంధించినది కానీ, ఇంటికి డెకరేషన్కి సంబంధించినది కానీ. సో ఆ వీడియో అనేది నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి. సో ఓన్లీ మార్కెట్ 99లో ఏమేమి ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వీడియో షూట్ చేశాను, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో సపరేట్గా చేశాను అనమాట వీడియో అనేది. సో మంచి కలెక్షన్ ఉన్నాయన్నమాట, కిచెన్కి సంబంధించినవి కానీ, ఇంటికి డెకరేషన్కి కానీ, అవన్నీ కూడా వీడియో అనేది చేశానన్నమాట. సో ఇప్పుడు మీకు జస్ట్ ఒక ఐడియా కోసం అనేసి పిక్స్ అనేది యాడ్ చేస్తున్నాను. సో మార్కెట్ 99 నుంచి బయటకు వచ్చేసాము. సో చూడండి, చరిత అస్సలు మా చేయి పట్టుకోకుండా తన కొద్దీ తనే నడుస్తుంది అనమాట. మాల్లో చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది కదా, సో పరిగెత్తనే ఉందనమాట, ఒక్క చోట కూడా కుదురుగా కూర్చోకుండా. చూడండి మా చేయి వదిలేసి ఎలా వెళ్తుందో.
అండ్ నెక్స్ట్ పైకి వచ్చేసాం అనమాట, సెంటర్కి వెళ్తున్నాం. సో ఇందులో కూడా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. నాకైతే డ్రెస్సెస్ అనేది చాలా బాగా నచ్చాయన్నమాట. ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి. కొన్నిటి మీద ఫ్లాట్ 50%, ఫ్లాట్ 30% అలా ఉన్నాయన్నమాట. క్రిస్మస్, న్యూ ఇయర్ వస్తుంది అండ్ సంక్రాంతి కూడా వస్తుంది కదా త్వరలో. సో మంచి కలెక్షన్స్ ఉన్నాయి. సో వీడియో అనేది కుదరలేదండి, అంటే వీడియో షూట్ చేసుకుని ఇవ్వలేదు, అంటే కొంచెం కుదిరిన వరకు వీడియో అనేది షూట్ చేశాను సెంట్రల్లో వచ్చేసి. సో డ్రెస్సెస్ అనేవి చాలా మంచి కలెక్షన్ ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక జ్యువెలరీ షాప్ ఉందన్నమాట, అంటే స్టాల్ పెట్టారు, అది చూపిస్తాను చూడండి. అందులో కూడా జ్యువెలరీ చాలా బాగుంది. అండ్ సో చూడండి ఇక్కడ ఇలా రౌండ్గా అంతా కూడా డెకరేషన్ చేస్తున్నారు అనమాట, క్రిస్మస్కి కోసం అనేసి లైట్స్ యాడ్ చేసేసి కలర్ బాల్స్ ఉంటాయి కదా, క్రిస్మస్ ట్రీ లాగా అలాంటి లీవ్స్ ఉంటాయి కదా, వాటిది ఇలా అంతా డెకరేషన్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి క్రిస్మస్ ట్రీ వస్తుందన్నమాట మిడిల్లో పైకి అలా చేస్తున్నారు. సో ఇంకా ఉందన్నమాట డెకరేషన్ అనేది, ఇంకా కొంచెం చేశారు మిడిల్లో. ఇంకా క్రిస్మస్ ట్రీ అనేది వస్తుందన్నమాట ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ కూడా పైన వచ్చేసి ఒక స్టాల్ ఉందన్నమాట జ్యువెలరీది. దాని మీద ఎంత ప్రైస్ ఉందో అంతే అనమాట, ఫిక్స్డ్ ప్రైస్, నో బార్గెనింగ్ అనమాట. సో చూడండి ఒకసారి చూపిస్తాను జ్యువెలరీ ఎలా ఉంటుందో మాల్లో. సో ఇలా ఉంటుందన్నమాట. ఇంకా నేను ప్రైస్ అందుకు ఏం అడగలేదు, అంటే మనం కొన్నప్పుడు ఎందుకు అడగడం అనేసి ఇంకా ఊరికే వీడియో అనేది షూట్ చేశాను. సో కొంచెం అయితే కాస్ట్ ఎక్కువగానే చెప్తున్నారండి, ఎందుకంటే మాల్లో పెట్టారు కదా అందుకనేసి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది. సో ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట, వాటి మీద ప్రైస్ ట్యాగ్ ఉంది కదా, దాని మీద ఎంత ఉందో అంతే ప్రైస్ అనమాట. ఇయర్ రింగ్స్ ఉన్నాయి, నెక్ పీసులు, బ్యాంగిల్స్, బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ కలెక్షన్ సీజెడ్స్ ఉన్నాయి, మ్యాట్ ఫినిష్ ఉన్నాయి, అన్నీ రకాలు ఉన్నాయన్నమాట జ్యువెలరీ అనేది. ఇంక ఇవన్నీ వచ్చేసి ఇయర్ రింగ్స్ ఉన్నాయి. పైన వచ్చేసి బ్రాస్లెట్స్ అనమాట, జెంట్స్వి అండ్ లేడీస్వి అలాంటి బ్రాస్లెట్స్ అన్నీ కూడా పెట్టేశారు. ఇంకా అక్కడ నుంచి మ్యాక్స్కి వెళ్ళాం. మ్యాక్స్లో అయితే పెద్ద కలెక్షన్ అయితే ఏం లేదు, ఆఫర్ అనేది ఉందన్నమాట. ఇంకా ఇది వచ్చేసి హోమ్ సెంటర్ అనమాట. హోమ్ సెంటర్లో కొన్నిటి మీద బై 1 get 1 ఫ్రీ ఉంది, ఇంకొన్నిటి మీద అయితే అంటే డెకరేషన్కి సంబంధించినవి అయితే కనుక బై 1 get 2 ఆఫర్స్ ఉన్నాయన్నమాట. కిచెన్కి సంబంధించినవి అయితే బై 1 get 1 అలాంటి కొన్ని వాటి మీద అనమాట, అన్నిటి మీద. సో ఇవి కూడా పిక్స్ అనేటివి యాడ్ చేస్తున్నాండి. సో వీటిని కూడా వీడియో అనేది షూట్ చేశాను, అది ఇంకొక వీడియోలో చూపిస్తాను మీకు. హోమ్ సెంటర్లో ఉండే కలెక్షన్స్ ఏ వేటి మీద ఆఫర్స్ ఉన్నాయో, ఎలాంటివి ఉన్నాయో, అంటే కిచెన్వి కానివ్వండి లేదా హోమ్ డెకరేషన్కి సంబంధించినవన్నీ అవన్నీ కూడా వీడియో షూట్ చేశానండి. అది ఇంకొక వీడియో వస్తుందన్నమాట డే ఆఫ్టర్ టుమారో అలా. సో ఇవైతే డెకరేషన్కి సంబంధించినవి అనమాట. సో ఇవన్నీ కూడా కొన్నిటి మీద బై 1 get 2 ఉన్నాయన్నమాట, అవన్నీ కూడా పిక్స్ యాడ్ చేశాను అండ్ ప్రైస్ కూడా యాడ్ చేశానండి. ఆ వీడియో అనేది పోస్ట్ చేస్తాను త్వరలోనే. సో చాలా బాగున్నాయి అనమాట కలెక్షన్స్ హోమ్ సెంటర్లో. సో కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళైతే కనుక చాలా హ్యాపీగా అన్నీ కూడా ఒకటే చోట కొనవచ్చు అనమాట, డెకరేషన్కి సంబంధించినవి కానీ. సో నేను చూసిన వాటిలో నాకు డీమార్ట్ తర్వాత మంచి కలెక్షన్ అనిపించింది మార్కెట్ 99 అండ్ హోమ్ సెంటర్ అనమాట. సో చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి డెకరేషన్కి సంబంధించినవి అయితే. డెకరేషన్ వాటికైతే మార్కెట్ 99 అండ్ ఈ హోమ్ సెంటర్లో బాగా కొనవచ్చు అనమాట. కిచెన్కి సంబంధించినవి అయితే డీమార్ట్ అయితే చాలా బాగుంటుంది, రీజనబుల్ ప్రైస్లో అనమాట, నేను అలా చెప్తున్నాను. సో ఇవి కూడా డెకరేషన్ సంబంధించినవే. సో హోమ్ సెంటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇలా కొన్ని పిక్స్ అనేటివి తీసానమాట. ఆ కిరాకి తీసిన తర్వాత చెరువు కూడా వచ్చి ఒక స్టిల్ ఇచ్చిందనమాట. లేదంటే తనకి అస్సలు పిక్స్ తీయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట, స్టిల్ ఇవ్వదు అనమాట, అలా ఇలా కదులుతూనే ఉంటుంది. ఇంకా అకిరా తీయించుకున్నాడని పిక్ తను కూడా వచ్చి నిలబడుకొని ఒక పిక్ తీపించుకుంది. అండ్ ఇంకా ఇలా మాల్ అంతా ఒకసారి కవర్ చేస్తున్నాను అనమాట. సో ఇలా కవర్ చేసేసి ఇంకా కొంచెం రిలాక్స్ అవుదామనేసి ఇంకా కూర్చున్నాను ఒక చోట. సో నేను కూర్చున్నాను, ఇంకా పిల్లలు మాత్రం అలా ఇలా పరిగెడుతూనే ఉన్నారు. సో చెర్వీకి అయితే చాలా ఫ్రీడమ్ వచ్చిందనమాట. సో చూడండి అసలు కుదురుగానే కూర్చోలేదు, మాకే కాళ్ళు నొప్పులు తీసి కూర్చున్నాం కానీ తను మాత్రం పరిగెత్తనే ఉందన్నమాట. సో అక్కడ ఒక షాప్లో లైట్స్ బాగున్నాయన్నమాట, అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి లైట్స్ చూస్తుంది చూడండి, ఆడ పైన లైట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ లైట్స్కి
పైకి చూస్తుందన్నమాట. అందుకోసం అనేసి అక్కడికి వెళ్తుంది ప్రతిసారి. ఇంకా అన్నా చెల్లెలు ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారనమాట. సో ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయండి. సెంట్రల్లో అయితే కలెక్షన్ చాలా బాగుంది, లేడీస్కి అయితే ఎస్పెషల్లీ చాలా వరకు ఆఫర్స్ ఉన్నాయి. నేను అంత క్లియర్గా చూడలేదు, అంటే కొనలేదు కదా ఎందుకు చూడడం అనేసి ఇంకా చూడలేదు. సో చూడండి, చెర్వి ఒక్క చోట కూడా కుదురుగా కూర్చోకుండా తిరుగుతూనే ఉందన్నమాట. సో ఇలా కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఇంకా ఇంటికి వచ్చేసి అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి జోకర్ దగ్గర కొన్ని పిక్స్ అనేది తీసాను అనమాట పిల్లలకి ఇద్దరికి. సో చెర్వి అయితే జోకర్ని చూడగానే భయపడింది అనమాట. ఫస్ట్ చూడండి ఎంత భయపడతా నిలబడుకుందో పక్కన పిక్స్ తీస్తుంటే. సో అంతేనండి, ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఐ హోప్ ఈ వ్లాగ్ని మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.